మనం సలూన్‌కి వెళ్ళంగానే ఫస్ట్ చెప్తారు, "సార్ మీకు పిగ్మెంటేషన్ ఉంది. అలాంటప్పుడు డీటాన్ ప్యాక్ ఏసుకోండి, బ్లీచింగ్ చేసుకోండి, స్కిన్‌కి మాస్క్‌లేపిచ్చుకోండి. మీకు పిగ్మెంటేషన్ తగ్గుతుంది" అని చెప్తారు. అలా చేయంగానే మనం మంచిగా డీటాన్ ప్యాక్ అనేది మనం చేయించుకుంటాం. ఆ తర్వాత స్కిన్‌లో మంచి ఫ్రెష్‌నెస్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి నెమ్మదిగా ఒక 2, 3 రోజుల్లో మనకి ఆ ఫ్రెష్‌నెస్ తగ్గి నలుపు పెరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకిది? డీటాన్ ప్యాక్ చేయటం వల్ల ఎందుకిలా అవుతుంది? అలానే కొంతమందికి ర్యాషెస్ వచ్చేస్తాయి. సరే నేను ఫేషియల్ చేయించుకున్నాను. ఫేషియల్ చేయించుకున్నాక మొటిమలొచ్చాయి. ఇలాంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. సెలూన్‌లో ప్రొసీజర్స్ చేసుకున్నప్పుడు మనకి హైడ్రా ఫేషియల్ అని చెప్తారు సెలూన్‌లో. హైడ్రా ఫేషియల్ అని చేయంగానే మనకి ట్యాన్ తగ్గాలి గదా! అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ తగ్గదు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్? సెలూన్‌కెళ్ళినప్పుడు మనకి ట్రీట్మెంట్స్ ఎందుకు ఏ విధంగా అవుతాయి? మనకి మెడికల్ క్లినిక్‌లో మనకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవుతుంది? దానికి దీనికి ఏ విధంగా తేడా ఉంటుందనే దాని గురించని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది సెలూన్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, "సార్ డీటాన్ ప్యాక్ ఏసుకోండి. మేడం డీటాన్ ప్యాక్ ఏసుకోండి. కొత్త ప్యాక్ వచ్చింది. ఆ బ్రాండ్ వచ్చింది. బాంబే అతను వచ్చింది. యూఎస్ అతను వచ్చారు. అలాంటి మాస్కులు అనేటివి మనం చేస్తే చర్మంలో మంచి రిజల్ట్స్ ఉంటాయి" అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్న నాలెడ్జ్‌లో అండి వాళ్ళకి పిగ్మెంటేషన్ గానీ, ట్యాన్ గానీ తేడా తెలియదండి. మనకి చాలా ఇంపార్టెంట్‌గా అది తెలుసుకోవాల్సిన అవసరం. మంగు మచ్చలనేది ఎవరికైనా తెలిసిపోతూ ఉంటుంది. మంగు మచ్చలనేది ఇక్కడ ఉంటాయి, లేకపోతే ఈ భాగంలో ఉంటాయి. కానీ అదే మంగు మచ్చలు మనకి దానితో పాటు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి. ఊక్రోనోసిస్ అనే కండిషన్ కూడా ఉంటుంది. ట్యానింగ్ అనేది అనుకుంటూ ఉంటారు చాలామంది. నుదుట పైన నలుపు వచ్చేస్తూ ఉంటుంది. ముక్కు పైన నలుపు వచ్చేస్తూ ఉంటుంది. సో నుదుట పైన నలుపు వచ్చినప్పుడు బాగా ట్యాన్ అయిపోయారండి అని అంటారు. కానీ అక్కడ లోపల మనకి పిగ్మెంటేషన్ అనేది ఇమీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్‌గా మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి అనేక రకంగా మనకి పిగ్మెంటేషన్స్ అనేటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏమి చేయాలి? అలాంటప్పుడు మనం అసలుకి డయాగ్నోసిస్ అనేది కరెక్ట్‌గా రావాలన్నమాట. సో ఇప్పుడు డీటాన్ ప్యాక్ ఏసారు. డీటాన్ ప్యాక్‌లో ఏముంటాయి? బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. బ్లీచింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి? సర్ఫేస్ మీదనే థెరపీ చేస్తుందనమాట. అంటే మీకు పైన పొరలో ఉన్న పైన లేయర్‌ని మాత్రమే అక్కడ నలుపు ఉన్నదాన్ని బ్లీచ్ చేసేస్తుంది. అక్కడ బ్లీచ్ అంటే ఏమవుతుంది? అక్కడ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది జరిగిపోతుందనమాట. ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరిగిపోవటంతోటి ఏమవుతుంది? చర్మంలో అక్కడ ఉన్న నలుపంతా ఆ నిమిషం వరకు అక్కడ కరిగిపోతుందనమాట. అలానే లోపలికి అది నెట్టేస్తుంది ఆ నలుపుని. అలానే చర్మం కూడా బాగా డ్రైగా అయిపోయి డెసికేట్ అయిపోతుంది. సో ఇలా మనకి ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది బ్లీచింగ్ ఏజెంట్స్ తోటి మనకి తగలటంతోటి. అలానే కాకుండా ఫేషియల్స్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఫేషియల్స్ చేసినప్పుడు మనకి చర్మంలో ఆ ఫేషియల్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే యూస్ చేసిన ప్రోడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ మూమెంట్స్ అనేది మంచిగా స్మూత్‌గా ఉంటే గనక పోర్స్‌ని క్లెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే హ్యాండ్ మూమెంట్ ఆపోజిట్‌గా చేసినప్పుడు పోర్స్ అనేటివి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఆ సబ్స్టెన్సెస్ ఏవైతే యూస్ చేస్తారో, ఆ ప్రోడక్ట్స్ మాస్క్‌లకి ఏదైతే యూస్ చేస్తారో, ఆ ప్రోడక్ట్స్ కూడా ఒక్కొక్కసారి క్లాగ్ చేసేస్తాయి ఓపెన్ పోర్స్‌ని. ఆ ఓపెన్ పోర్స్‌ని క్లాగ్ అయినప్పుడు ఏమవుతాయి? మొటిమలుగా మారిపోతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి సెలూన్‌లో మనకి ప్రొసీజర్స్ తోటి అవుతూ ఉంటాయి. ఆ పోర్స్ బ్లాక్ అయిపోవడంతోటి మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. డీటాన్ ప్యాక్ తోటి బ్లీచింగ్ ఏదైతే అయిందో చర్మంలో ఇంకా డ్యామేజ్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అక్కడ డ్రైగా డెసికేట్ అయిన స్కిన్ పైన మళ్ళీ సూర్యుడి వెలుతురు పడ్డప్పుడు ఆ డ్రై డెసికేటెడ్ స్కిన్ అనేది అక్కడే ఉండి దానితో పాటు మనకి ఇంకా ఎక్కువ డ్యామేజ్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఊపిరి ఆడకుండా మెలనిన్‌కి ఊపిరి ఆడకుండా అంటే దానికి అది బయటికి వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ మెలనిన్ అనేది అక్కడ పేరుకుపోతూ ఉంటుంది. ఇంకా లోపలికి సన్‌లైట్ వెళ్ళి ఇంకా నలుపుని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డ్యామేజ్ అయిన స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజే అవుతుంది కానీ ఇమ్మీడియేట్‌గా రికవరీకి మనకి స్కోప్ ఇచ్చుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం ట్యాన్ అనేది మనకి వచ్చినప్పుడు బ్లీచింగ్ ఏజెంట్స్ తోటి ట్యాన్ ప్యాక్స్ అనేటివి చేయకూడదు. ఎప్పుడు కూడా ట్యాన్ ప్యాక్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ట్యాన్ ప్యాక్స్ అనేటివి మనకి ఎక్కువ డ్రై డెసికేట్ చేయకూడదు. మాయిశ్చరైజ్ చేసిందనుకోండి స్కిన్ మంచి హెల్తీగా మారి మీకు ట్యాన్ అనేది తగ్గుతుందనుకోండి అది చాలా మంచి ప్రొసీజర్. సో హైడ్రా ఫేషియల్ అనేది ఇక్కడికి వస్తుంది. సార్ మీకు స్కిన్ డ్రై అయిపోయింది, మేడం మీకు స్కిన్ డ్రై అయిపోయింది, హైడ్రా ఫేషియల్ ప్రొసీజర్ అనేది మేము చేస్తాము అని అంటారు. హైడ్రా ఫేషియల్ చేసినాక వాళ్ళకి ఒక విధంగా కొద్ది రోజుల వరకే మనకు అనిపిస్తూ ఉంటుంది స్కిన్ ఏది తేడా రాలేదేంటి అని. హైడ్రా ఫేషియల్ అనేది ఒక మెషిన్ పేరండి. అది ఒరిజినల్ మెషిన్ అనమాట. దాని పేరుని ఈ విధంగా వాడేసుకున్నారు. జిరాక్స్ అనేది మనకి ఒక మెషిన్ పేరు. కానీ
దాని ఫోటో కాపీ అనేది దాని టెక్నాలజీ అనమాట. సో ఫోటో కాపీయర్ని జిరాక్స్ అనే కంపెనీ లాంచ్ చేసింది కాబట్టి దాని పేరు జిరాక్స్ అనేదిగా విధంగా మారిపోయింది. అలానే హైడ్రా ఫేషియల్ టెక్నాలజీని ఆ విధంగా మిమిక్ చేసి చైనా నుంచి కొరియా నుంచి మెషిన్స్ తెప్పించుకొని ఆ మెషిన్స్ తోటి ఫేషియల్ చేస్తూ ఉంటారు. దానితోటే మీకు రిజల్ట్ రాదు. అలానే సీరమ్స్ ఏమనంటే ఏ సీరం అయినా వాడేస్తూ ఉంటారు. అలా ఇష్టమైన సీరమ్స్ వాడకూడదండి. గ్లైసాల్ ప్రెప్ అని ఉంటుంది, బ్రైటినాల్ అని ఉంటాయి, ఇలాంటి అనేక రకమైన సీరమ్స్ ఉంటాయి. ఈ సీరమ్స్ని యూస్ చేసి ఆ స్పెషలైజ్డ్ టెక్నాలజీ తోటి స్కిన్ పైన చేస్తే హైడ్రా ఫేషియల్స్ అనేటివి బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. అందరికీ గ్లో వస్తుందా? అలా కూడా ఉండదండి. అందరికీ కాకుండా కొందరికి వస్తుంది, కొందరికి రాదనమాట. సో ఈ విధంగా హైడ్రా ఫేషియల్స్ అనేటివి తేడా ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా కానీ ప్రొసీజర్స్ అనేటివి చేసుకునేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి అవి టెంపరరీ అని మాత్రమే. పర్మనెంట్ అనేది ఏది? పర్మనెంట్ అనేది మనం చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. లేజర్స్ చేస్తే పర్మనెంటా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి మనకి పర్మనెంట్ రాకుండా ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా ఉంటాయి. ఇప్పుడు మంగుమచ్చల లేజర్స్ మంగుమచ్చలను ట్రీట్ చేస్తాయి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్లో ట్రీట్మెంట్ లేజర్స్ అనేటివి చేస్తాయి. క్యూస్విచ్ ఎండియాక్ కానీ పీకో లేజర్స్ అని మా దగ్గర కొత్తగా లాంచ్ చేశాం. మెడికల్ బ్లూ లేజర్ అని కొత్తగా ఉంది. వాటితోటి మనకి ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేటివి బెటర్గా ఉంటున్నాయండి. సో ఒక్కొక్క రకమైన పిగ్మెంటేషన్కి ఒక్కొక్క రకమైన థెరపీ. ట్యాన్ వచ్చిందని అంటే హైడ్రా ఫేషియల్స్ హెల్ప్ అవుతాయి, కానీ పీకో లేజర్స్ తోటి బెటర్ అవుతాయి, పీల్స్తో బెటర్ అవుతాయి. నుదుట పైన పిగ్మెంటేషన్ ఉందనుకోండి, ఎర్వియం గ్లాస్ తోటి సాఫ్ట్ లిఫ్ట్ లేజర్స్ తోటి బెటర్ అవుతాయి. అది కూడా ఒకటే సెషనా? కాదు, మల్టిపుల్ సెషన్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో పిగ్మెంటేషన్ అనేది ఉన్నప్పుడు మనకి బ్యూటీ పార్లర్ ప్రొసీజర్స్ కంటే మెడికల్లీ రిలేటెడ్ ప్రొసీజర్స్ అనేటివి ఎప్పుడూ సుపీరియర్గా ఉంటాయి. ఎందుకని? డెప్త్ అనేది తెలుసుకొని ప్రాబ్లం అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ఆ రూట్ కాజ్కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ లోపల నుంచి ప్రాబ్లం ఉందంటే లోపల నుంచి ట్రీట్ చేయాలి, బయట నుంచి ప్రాబ్లం ఉందంటే బయట నుంచి ట్రీట్ చేయాలి, రెండు కలిపి ఉన్నాయంటే రెండు కలిపి ట్రీట్ చేయాలి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. సెలూన్లో ప్రొసీజర్స్ అనేటివి మనకి ఎకనామికల్ ఉంటాయి. సో అక్కడ ఎకనామికల్ ఉన్నందుకు మనకి ట్రీట్మెంట్ కరెక్ట్ అవుతుందా అని అంటే అలా కాదు. ఇప్పుడు ₹5 ఉందండి, ₹5 ప్రతి నెల మీరు చేసుకుంటూ పోతారు. ₹5 ప్రతి నెల చేసుకుని మీరు ఒక 10 నెలలు, 20 నెలలు, 30 నెలలు అలా చేసుకున్నారనుకోండి, ఖర్చు ఎంత అవుతుంది? లేజర్స్ అదే మీకు ₹8 ఖర్చు ఉంటుంది, కానీ కొన్ని రోజులు మాత్రమే చేస్తాం. ఆ తర్వాత మెయింటెనెన్స్లోకి వెళ్తుంది. సో ఆ ఖర్చు అనేది ఆ ఫేషియల్స్కి వాటికి ఖర్చు కంటే చాలా బెటర్ ఉంటాయి, కానీ సేఫ్గా ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే మీరు ఎక్కువ ఖర్చు పెట్టి చాలా నెలల వరకు మీకు ఎఫెక్టివ్గా ఏముంది? పిగ్మెంటేషన్ అనేది సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే మంగుమచ్చలు ఉంటే మీకు బ్లీచింగ్ ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందా? రాదు. మనకి లేజర్స్ చేస్తే వస్తుందా? వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఆ విధంగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఏ లేజర్స్ ఎలా విధంగా చేస్తారు, సేఫ్ ఎలా ఉంటాయి అనేది నా నెక్స్ట్ వీడియో సిరీస్లో నేను చెప్తానండి. ఇది విషయం అండి. సో మీకు ఇంకా ఎటువంటివైనా కామెంట్స్ కానీ ఎటువంటివైనా కానీ ప్రశ్నలు కానీ అపోహలు కనుక ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.